హాయ్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ ఇయర్ మా రెజల్యూషన్ వచ్చేసి 4K రెజల్యూషన్. ఇయర్ మరిన్ని ఛానల్స్ తో న్యూ కంటెంట్ తో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసి సిల్వర్ ప్లే బటన్ కొంటామని మేము అందరం ఇక్కడ ఫిక్స్ అయిపోయాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాకైతే ఫుల్ కామెడీగా ఉంది. ఇందులో కామెడీ ఏముంది? కామెడీ ఏముందా, సండే రోజు బాస్ ఎందుకు పిలిచాడా అని కన్ఫ్యూజన్, వచ్చాక చేయమంటుంది కన్ఫెషన్. అసలు అవసరమా మనకి సెషన్? రే, మన బాస్ గురించి తెలిసిందేగా, పిచ్చ ఆర్థోడాక్స్. వీక్ అంతా తెలిసి తెలియక చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా సండే చర్చికి వెళ్ళి ఫాదర్తో చర్చిస్తాడు. కన్ఫెస్ చేస్తే మన పాపాలన్నీ కడిగిపోతాయని నమ్మకం. అందుకే కదా ఇవాళ ఆఫీస్లో కూడా సెట్ చేశాడు. మళ్ళీ మండే నుంచి పాపాల కోట ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చానేగా. అలా తీసి పారేకు. లైఫ్లో గ్రోత్ 3 types. 1 ఫినాన్షియల్ గ్రోత్, పర్సనల్ గ్రోత్, అండ్ థర్డ్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, స్పిరిచువల్ గ్రోత్. ఈ స్పిరిచువల్ గ్రోత్ని లైట్ తీసుకున్నాం అనుకో, మనం చర్చ్ స్పిరిట్స్ అయినా మన ఆత్మలు కూడా శాంతించవు. ఏంటిది ఏదేదో చెప్పి భయపడుతుంది? అయినా మనం చేసే పాపాలన్నీ దేవుడికి ముందే తెలిసినప్పుడు మళ్ళీ కన్ఫెషన్స్ ఎందుకు? ఇప్పుడు కన్ఫెషన్స్ వల్ల సిన్స్ పోతాయంటే జానీ సిన్స్ వచ్చి కన్ఫెస్ చేస్తే ఉత్త జానీ అయిపోతాడా? ఆపుతావా? కన్ఫెషన్స్ వల్ల మనం చేసిన తప్పుల్ని మనమే గుర్తిస్తాం. సో దానివల్ల ఆ తప్పుల్ని మనం రిపీట్ చేయకుండా ఉంటాం. దట్ సైన్స్. అయితే ఇప్పుడు చర్చ్ ఫాదర్ ముందు మనసిప్పి మాట్లాడాలంటావు. ఇంత చేశాక కూడా స్వర్గంకి వెళ్ళలేదనుకో, అప్పుడు పైలోకంలో నీకు నరకం చూపిస్తా. ఏంటి స్మెల్? ఫాదర్ వచ్చారు, ఒక్కొక్కరుగా వెళ్ళండి. ఈడొకడు, ఈయన్ని చూస్తే ఆఫీస్ బాయ్ ఆడామేమో అని డౌట్ వస్తుంది. అది సరే గానీ ఇంతకీ నువ్వు వెళ్ళదా? నేనా? నువ్వే. నేనెందుకు? మీరంటే ఎంప్లాయీలు, నేను ఆఫ్టర్ ఆల్ ఆఫీస్ బాయ్ని. నువ్వు ఆఫీస్ బాయ్. ఏ యాంగిల్లో నువ్వు ఆఫీస్ బాయ్లో ఉండవులే కానీ నువ్వెంత ఆఫీస్ బాయ్ అయినా ఉండేది ఈ ఆఫీస్లోనే. మూసుకొని వెళ్ళి కన్ఫెస్ చేయి పా. తప్పదా? ఈడే ఆఫీస్ బాయ్ అంట. వర్ష, ఇందాడి నుంచి ఏదో స్మెల్ వస్తలా? ఏమైంది ఫాదర్? ఎదురు బదురు కూర్చొని చర్చించుకోవడానికి ఇదేం ఇంటర్వ్యూ కాదు. నువ్వు ఎంప్లాయీ కావు, నేను నీ బాస్ని కూడా కాను. నువ్వు చేసే కన్ఫెషన్స్ తప్ప నువ్వు ఎవరో నాకు తెలియాల్సిన అవసరం లేదు, తెలియకూడదు కూడా. ఓ ఓకే. అన్నీ మూసుకొని వెళ్ళి పక్కన కూర్చో. అక్కడ ఓకే. మీరు చెప్పింది కరెక్టే. నేను చేసిన కన్ఫెషన్స్ విన్న తర్వాత నన్ను ఎప్పుడైనా బయట గుర్తుపడితే ఇనపకడ్డీతో నా నడ్డి విరగ కొడతారు. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు నాయన. నువ్వెవరు బిడ్డవి? గుత్తి గురునాథం గారు పంకజం యొక్క ఏకైక బిడ్డని. కాదు. కాదా? మనందరం దేవుడు బిడ్డలం. ఓ ఓకే. వి ఆల్ ఆర్ కిడ్స్. పిల్లలు తప్పు చేస్తే పెద్దలు కరెక్ట్ చేయాలి, కానీ కట్టి కొట్టి పడేస్తే అలా తప్పు కదా. అందుకే నా గురించి కానీ వేరే ఎవరి గురించి కానీ ఏమాత్రం భయపడకుండా మనసు విప్పి మాట్లాడుకుందాం, సరేనా నాయనా? సరే ఫాదర్. ఈ ఆఫీస్లో నువ్వు చేసిన పాపాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఆఫీసులో జాయిన్ అవటమే నేను చేసిన పాపం ఫాదర్. ఎందుకలా అంటున్నావు నాయనా? మా బాస్ గాడు వల్ల. ఆడు బాస్ కాదు, బాసు డీకే గాడు. నా బాసు జఫ్ఫగాడిని కుర్చీ మడతబెట్టి. సారీ ఫాదర్, మీరే కదా మనసిప్పి మాట్లాడమన్నారు. చెప్పు. కాఫీ తెస్తే స్ట్రాంగ్ గా లేదంటాడు, స్ట్రాంగ్ గా తెస్తే వేడి లేదంటాడు, వేడిగా తెస్తే షుగర్ లేదంటాడు, తీరా షుగర్ వేసి తీసుకొస్తే కాఫీ తాగే మూడే లేదంటాడు ఫాదర్. అంత సైకోగాడు ఫాదర్ మా బాస్ డీకే గాడు. వాడిని చూస్తేనే థూ అని ఉయ్యాలనిపిస్తుంది. నేను కూడా అదే చేస్తా వాడు తాగే కాఫీ టీలలో. పాపాత్ముడా, మీరే కదా ఫాదర్ మనసు విప్పి మాట్లాడమన్నారు. అన్నాలే, ఇంకెన్ని చేసావో చెప్పు పాపాలు. నేనెవరిని? ఆఫీస్ బాయ్ని. ఆఫీస్ పనులే చేయను, కానీ ఆడు ఇంటి పనులు కూడా చేయిస్తాడు ఫాదర్. ఆడి మీద ఉన్న కోపంతో కిందటిసారి కాఫీలో ర్యాట్ పాయిజన్ కలిపేశాను. అది తాగిపోతాడనుకుంటే జస్ట్ ఫుడ్ పాయిజన్ అయ్యి బతికిపోయాడు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేకుండా ఇలా చెప్పడానికి సిగ్గులేదు? మీరే కదా ఫాదర్ మనసు విప్పి మాట్లాడమన్నారు. ఇంకా విప్పడానికి ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేవు ఫాదర్. ఫాదర్, నన్ను శుద్ధి చేస్తే ఇక మీద ఇలాంటి తప్పులేమీ చేయను. సరే, నువ్వు చేసిన తప్పులు అతికి రాతకంగా ఉన్నా దేవుడు నీపై దయ కలిగించు కాక. థ్యాంక్ యూ ఫాదర్, ఉంటా. అలాగే ఫాదర్, కాఫీ టీలో ఏమైనా తాగుతారా? యూ సిన్నర్, గెట్ అవుట్. కాఫీ అడిగితే ఇలా తిడతాడు అమ్మా. ఓ చీజ్.
హలో ఫాదర్. ఓ అమ్మాయా, చెప్పమ్మా. ఫాదర్, నేను ఈ కంపెనీలో ఫేక్ సర్టిఫికేట్ పెట్టి జాయిన్ అయ్యాను. నాకు తెలుసు. హ? తెలుసా? మీకెలా తెలుసు? మీ బాస్ ప్రతి ఆదివారం నా దగ్గరికే కదా వచ్చి కన్ఫెస్ చేసేది. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఈ కంపెనీలో జాయిన్ అయ్యావని నువ్వెలా కన్ఫెస్ చేశావో, నువ్వు పెట్టిన సర్టిఫికెట్స్ ఫేక్ అని తెలిసి కూడా నీ మీద కన్నేసి అదే కరుణతో తీసుకున్నాడని మీ బాస్ కన్ఫెస్ చేశాడు. ఓహో, జాబ్ దొరకడమే కష్టం అనుకుంటే దొరికిన జాబ్ చేయడం కూడా చాలా కష్టం ఫాదర్. అందులోనూ మా బాస్ అయితే మరీను కాలేజ్లో జాయిన్ చేయడానికి కౌన్సిలర్స్ కింద అమ్మాయిల్ని పెట్టినట్టు, మ్యాగజైన్ సేల్స్ కోసం కవర్ పేజ్ మీద అమ్మాయిల్ని యూజ్ చేసినట్టు, ఈ కంపెనీ క్లయింట్ మీటింగ్స్ అన్నిటికీ నన్నే యూజ్ చేస్తాడు ఫాదర్. అయినా నన్ను తప్ప చూయించుకోవడానికి ఈ కంపెనీలో ఏం లేదు ఫాదర్. క్లయింట్స్తో స్వీట్గా మాట్లాడి వాళ్ళని పడేయమంటాడు, అందమైన బట్టలు కట్టుకుని వాళ్ళని ఆకట్టుకోమంటాడు. చిచి, చీప్ ఫెలో. అవునా? వీటి గురించి మీ బాస్ ఎప్పుడూ నాకు చెప్పలేదే. వాడు తప్పని ఫీల్ అయితే కదా ఫాదర్ మీకు చెప్పడానికి. ఆఫీస్లో 2 వెధవలు నాకు సైట్ కొడుతున్నారని కంప్లైంట్ చేస్తే, నువ్వు ఉన్నావనే వాళ్ళ ఆఫీస్కైనా వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు అని అంటాడు. స్టోన్ హార్టెడ్ స్టూపిడ్ ఫెలో. ఓ చీజ్. ఇలా వాడి కింద తోలు బొమ్మలా ఉండడం కన్నా వాడి తోలు తీయడమే బెటర్ అనిపించింది ఫాదర్. మరి ఏం చేసావమ్మా? ఏం చేశానా? వాడి సిస్టంలో వైరస్ వేసాను. దెబ్బకి వాడి సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయింది. డేటాబేస్ మొత్తం కరప్ట్ అయిపోయింది. దాంతో క్లయింట్కి వెళ్ళాల్సిన ఫైల్స్ వెళ్ళలేదు, రావాల్సిన డబ్బులు రాలేదు. కానీ డబ్బులు మాత్రం సాలిడ్గా పడ్డాయి. క్లయింట్ ఫోన్లో బాస్ని అమ్మ నా బోధులు తిడుతుంటే ఫాదర్, సుబ్బయ్య గారి హోటల్లో కందిపొడి నుంచి మడత కాజా వరకు ఒక్క ఐటెం కూడా వదలకుండా తృప్తిగా తిన్నంత ఫీలింగ్ వచ్చేసింది ఫాదర్. కానీ ఎంతైనా నేను చేసిన తప్పే కదా ఫాదర్. మా బాస్ మీద కోపాన్ని ఆ ప్రాజెక్ట్ మీద చూపించాను. దానికోసం పనిచేసిన వాళ్ళందరి ఉసురు నాకే తగులుతుందని నాకు తెలుసు. స్నానం చేస్తే శరీరం శుభ్రమవుతుంది, కానీ మనసు పరిశుభ్రం అవ్వాలంటే మీలాంటి ఫాదర్స్ దగ్గర రావాలి ఫాదర్. వచ్చావు, చెప్పుకున్నావు. ఇంకా ఏమాత్రం చింతించకుండా వెళ్ళి ఇంకొకరిని పంపించు. ఫాదర్, హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్. హలో ఫాదర్. మాటేంటి అదోలా ఉంది నెత్తే? మీకు నిజం చెప్తా, ఎవరితో చెప్పరుగా. ఏంటది? ఇది నత్తి వల్ల వచ్చిన తడబాటు కాదు ఫాదర్, మత్తు వల్ల వచ్చింది. మత్తేంటి? మద్యపానం ఫాదర్. ఆఫీస్లో మద్యపానమా? వాటర్ బాటిల్ తీసుకొస్తే లోపల వాటర్ ఉంటుంది అనుకుంటారు, కానీ వాటర్ ఉంటుందని అనుకోరుగా ఫాదర్. చిచ్చి, ఇలా మద్యపానానికి బానిస అవడానికి సిగ్గుగా లేదు? సిగ్గు లేక కాదు ఫాదర్, వేరే గతి లేక. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అనుకున్నా, కానీ ఈడిచ్చే జీతం నా రూమ్ రెంట్కే సరిపోతుంది ఫాదర్. మిగతా ఖర్చులన్నిటికీ అప్పుల పాలైపోయా. తాగడానికి మటుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మా లఫూట్ నా బాస్ గాడు కక్కుర్తిగాడు మాత్రమే కాదు ఫాదర్, కొద్దిగా ఎర్రోడు కూడా. అందుకే మూలపడ్డ కంప్యూటర్స్ అన్ని తీసుకెళ్లి పాత ఇనుప సామాన్లోడికి అమ్మేశా. అంతేకాదు, సిపియులో ఉండే స్పేర్ పార్ట్స్ అన్ని తీసేసి రిపేర్ షాప్ లో అమ్మేసి వచ్చే డబ్బుతో ఇలా తాగి వాగుతున్నా ఫాదర్. ఒక్కోసారి చిల్లర ఖర్చులకి గ్రీన్ టీ ప్యాకెట్లు లేపేసి, కాఫీ మెషిన్ దగ్గర పాలను లేపేసి, అప్పుడప్పుడు మా బాస్ బండిలోంచి పెట్రోల్ లేపేసి, ఇవన్నీ బయట అమ్మేస్తే వచ్చిన డబ్బులతో చెకోడీలు కొనుక్కుని తిన్న రోజులు చాలానే ఉన్నాయి ఫాదర్, చాలానే ఉన్నాయి. ఫాదర్, మనం చేసిన పాపాలే మనం కన్ఫెస్ చేయాలా, లేదా చేయబోయే పాపాన్ని అడ్వాన్స్ లో రిజర్వేషన్ చేయించుకోవచ్చా? చేయబోయే పాపాలా? ఏం ప్లాన్ చేసావురా? ముందు నా మందు నన్ను లేపేసేలోగా, నేను అప్పు చేసిన వాళ్ళందరూ నన్ను వెతికి తొక్కి చంపేసేలోగా, నేనే మా బాస్ గాడిని నా చేతులతో యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ వాడి బావని లేపేసినట్టు లేపేస్తా ఫాదర్, లేపేస్తా ఫాదర్, లేపేస్తా బిడ్డ, లేపేస్తా. లేపేస్తానని ఏడుపడిపోయాడేంటి బిడ్డ? దండనరా దూత. ఎవరాడు? అంటే ఫాదర్, మాకు ప్రభుకి మధ్య దూత మీరే కదా, అందుకే నమస్కారం బదులు దండనరా దూత. చెప్పు. ఇది ఆఫీస్ కాదు ఫాదర్, సిన్ సిటీ.
ఈ సిటీలో నేనే ఉత్తమ సిటిజన్ కూడా. నేను చేసిన పాపాలు లిస్ట్ వేసుకుంటూ పోతే ఆ సైతాన్ కూడా సిగ్గుతో తల దించుకుంటాడు. నేను మా బాస్ మీద తీర్చుకున్న రివెంజ్లన్నీ చెప్పుకుంటూ పోతే ఆ సందీప్ రెడ్డి వంగ కూడా వంగి వంగి దండం పెడతాడు ఫాదర్. అంతలా ఏం చేసావురా? ఒకటా రెండా? మా బాస్ టైర్ ని పంచర్ చేశా. ఆడి తాగి పిచ్చి గెంతులేస్తుంటే సీక్రెట్ గా క్యాప్చర్ చేశా. ఆడి ఫోన్ ని హ్యాక్ చేశా. ఆడి ఫోన్ లో చేసే చాట్స్ ని ట్రాక్ చేశా. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చేశా? ఇంక్రిమెంట్స్ కోసం మెయిల్స్ పెడితే రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఆడి సీక్రెట్స్ తో బ్లాక్ మెయిల్ చేసి నెక్స్ట్ హెచ్ఓడి నేనే అవుదామని మా బాస్ షర్ట్ మీద ఇంకి పోసా. ఇంటి ముందు వచ్చబోసా. కార్ సైలెన్సర్ లో పేపర్ చుట్టి తోసా. తర్వాత కారులో పొగలొచ్చాయి. బాస్ తల నుంచి సెగలొచ్చాయి. మా బాస్ ఎక్కే మెట్ల మీద నూనె పోసా. లిఫ్ట్ ఎక్కితే సెకండ్లోనే కరెంట్ కట్ చేశా. మా బాస్ పైన లేనిపోయిన రూమర్స్ క్రియేట్ చేశా. అది స్ప్రెడ్ అయ్యాక వచ్చిన హ్యూమన్ ఎంజాయ్ చేశా. ఫాదర్ 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 ఉన్నారా? వినలేక మర్చిపోయారు అనుకున్నాను. ఒకరోజు మా బాస్ ని ఇక చాలు. అప్పుడేనా? ఏంటి ఫాదర్, ఇలా మొత్తం చెప్తేనే కదా 100% శుద్ధి జరిగేది. మధ్యలో ఆపేస్తే ఎలాగా? సరే కాని ఫాదర్, నాదో చిన్న కోరిక. మీరు ఫాదర్ కదా, మీరు ఎప్పుడన్నా పాపాలు చేశారా? అంటే మీరు ఒకవేళ కన్ఫెస్ చేస్తే ఏం చేస్తారా అని. నేనా? ఆ, నేను యాక్చువల్గా ఒక కంపెనీలో బాస్. మా ఎంప్లాయీస్ కి చుక్కలు చూపిస్తూ ఉంటాను. ఒక రోజు నాకు డౌట్ వచ్చి, ఒక్కడిని నేనే ఎన్ని చేస్తుంటే నా కింద పనిచేసే ఎంప్లాయీలు ఇంకెన్ని చేస్తున్నారా అని. అందుకే ఆఫీస్ కన్ఫెషన్స్ అని సోది చెప్పి ఫాదర్లా నటించి నేనే వచ్చా. నాకు తెలియకుండా నా కింద పనిచేసే ఎంప్లాయీస్ అందరి స్కామ్స్ తెలుసుకున్నా. ఇదే నేను చేసిన పాపం. సార్ ఒరే సైతాన్నే అలా మమ్మీ! యారా, ఎన్ని పాపాలు చేశారా? ఎంత టార్చర్ పెట్టారా నన్ను? ఆ? ఈ రోజు నా పాపాలు కూడా మీ రక్తంతో కడిగేస్తారా? పాపాలు చేస్తారా? పాపాలు నువ్వు కూడా క్షమించరా? పాపాలన్నీ మీ రక్తంతో కడిగేస్తానంటే. Hi guys, hope you all enjoy the video. For more entertainment like this, please లైక్ and subscribe to What Not? Not. కామెంట్ కూడా. ఏ మీరు సిట్ అన్నప్పుడే అర్థమైంది సిట్టింగ్ ప్లాన్ చేశారని. ఒరే, సమ్మర్లో వేస్తే ఇది సిట్టింగ్, వింటర్లో వేస్తే సెట్టింగ్. ఆ? అర్థం కాలేదు. ఇది మందే, కానీ నువ్వు అనుకుంటున్న మందు కాదు, ఔషధపూర్వకమైన మందు. అవునా? వింటర్లో వచ్చేసరికి ఇదో 2 పెగ్గులు వేసావు అనుకో, దెబ్బకి చలిపోయి చెలరేగిపోతావు. నిజమా? నువ్వు కూడా 2 డోసులు వేయి. నువ్వే కోర్స్ కంప్లీట్ చేయకుండా వదలవు. వద్దులే, నాకు అసలే ఒంట్లో బాగాలేదు, జలుబు దగ్గు ఉంది. ఒరే సన్నాసి, వింటర్లో వచ్చే జలుబుకి జబ్బుకి మెడిసినేరా ఈ ముసలి సన్యాసి. దా ఆశీర్వాదం తీసుకుందాం.